టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ అభ్యర్థులకు ఇవాళ బీఫామ్లు అందించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా కొన్ని చోట్ల అభ్యర్థులపై స్పష్టత రాలేదు. 4-5 స్థానాలపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. నేతల మధ్య విభేదాలు, ఆయా స్థానాల్లో పట్టున్న నాయకుల గుర్తింపులో ఆలస్యం అవటం వల్ల ఇప్పటిదాకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. పెండింగ్ సీట్లపై నెలకొన్న సస్పెన్స్ కు ఇవాళ తెరపడనుంది. ఉండి అసెంబ్లీ స్థానం రఘురామకృష్ణంరాజుకు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. అనపర్తి, దెందులూరుపై టీడీపీ, బీజేపీ మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. అనపర్తి సీటు టీడీపీకి, దెందులూరు సీటు బీజేపీకి కేటాయించేలా ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ను బరిలో దించాలని అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటు మాడుగులలో పైల ప్రసాద్ కు బదులు బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మడకశిర అభ్యర్థి అనిల్ కుమార్ కు బదులుగా ఎంఎస్ రాజుకు కేటాయించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తంబళ్లపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డికి బదులు శంకర్ యాదవ్ లేదా సరళారెడ్డికి కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. సో మల్లికార్జున్, ఏపీలో ఎలక్షన్స్ కి ఇంకా ఎంతో కాలం లేదు. అయితే ఇటు టీడీపీ కూటమి నేత ఎవరైతే టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఉన్నారో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థులకు ఇవాళ బీఫామ్లు కూడా అందించనున్నట్లు తెలుస్తుంది. అయితే కొన్ని సీట్లకు కూడా కన్ఫర్మేషన్ ఈ రోజు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైనా అసంతృప్తి బగ్గుమనే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? రత్న, దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులపై కూడా కసరత్తు మొత్తం పూర్తి చేశారు. ఇప్పటికే 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఇటు పార్లమెంట్ స్థానాలు కూడా ప్రకటించిన తర్వాత 1-2 చోట్ల మార్పులు చేయాలని కూడా భావిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా ముందుగానే ఆ స్థానాల్లో ఉండే ఎవరైతే టీడీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో, అసంతృప్తి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. క్లియర్గా అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఆ మార్పులు చేర్పులకు కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. మరి కాసేపట్లో కూడా సంబంధించి చంద్రబాబు నివాసంలో కూడా ఈ బీఫామ్స్కి సంబంధించి కూడా అందించబోతా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా కొత్త సాంప్రదాయానికి చంద్రబాబు తెరలేపారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీఫామ్స్ అన్నీ కూడా ఒక్కసారి ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. దేనికంటే అక్కడ ఏదైతే జిల్లాకు సంబంధించి నేతలకు సంబంధించిన జిల్లాకు చెందిన జిల్లా ఇన్ఛార్జీలతోనూ లేకపోతే అక్కడ ఉన్న సీనియర్ నేతలతోనూ అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులకు బీఫామ్స్ అనేది గతంలో ఇస్తూ ఉండేవాళ్ళు. ఈసారి దానికి భిన్నంగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఒకేసారి ఏంటంటే ఇప్పుడు పోలింగ్కి సంబంధించి సమయం ఉంది కాబట్టి, అంతేకాకుండా టీడీపీ అభ్యర్థులు మార్పులు చేర్పులు కొన్ని ఉన్నాయి కాబట్టి, అంతేకాకుండా మరికొన్ని ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలకు సంబంధించిన వాటిపై కూడా చర్చించేందుకు సమయం ఉంది కాబట్టి కంపల్సరీగా ఈరోజు దానికి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, బీఫామ్స్ను అందించుకోవడం. ఇదే సందర్భంలో అందరూ అభ్యర్థులతో కూడా ఆయన ముఖాముఖి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు మొత్తం కూడా ఇటు బీఫామ్స్ ఇచ్చిన తర్వాత కూడా సాయంత్రం టీడీపీ నేతలు అందరూ అభ్యర్థులు ఇటు 144 మంది ఆ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి, అలాగే 17 మందికి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులతో కూడా చంద్రబాబు ముఖాముఖి మాట్లాడబోతా ఉన్నారు. వాళ్ళందరికీ సూచనలు, సలహాలు అంటే ప్రచారంలో ఎలా ముందుకెళ్ళాలి, అక్కడున్న సామాజిక సమస్యలను ఎలా ప్రజలకు చేరువ చేసే విధంగా చూపించాలి అనే సమస్యల ఇష్యూ మీద, ప్రభుత్వం మీద ఎలా పోరాడాలనే అంశంపై, ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలనే అంశంపై కూడా సుదీర్ఘంగా టీడీపీ నేతలకు ఆయన ఈరోజు సూచనలు, సలహాలు ఇవ్వబోతా ఉన్నారు. అలాగే కొన్ని స్థానాలకు సంబంధించి 4-5 స్థానాలకు సంబంధించి ఏదైతే మార్పులు చేర్పులు కూడా ఉంటా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఉండికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామరాజుకు ఆడ సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జిగా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే త్రిపులార్ అంటే రఘురామకృష్ణరాజుకు గతంలో ఆయన 3 పార్టీలకు సంబంధించి పార్లమెంట్ సీట్ను ఆయన ఆశించినప్పటికీ ఆయన ఎక్కడ కూడా 3 పార్టీల్లో కూడా స్థానం కల్పించలేకపోయారు. అందుకని టీడీపీలో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనూ ఉండి అసెంబ్లీ స్థానానికి ఆయన్ని ఖరారు చేయబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆయన టీడీపీ చంద్రబాబు నివాసానికి కూడా ఆయన చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఈ స్థానానికి సంబంధించిన ఏదైతే బీఫామ్స్ అన్నింటిని కూడా అందించబోతా ఉన్నారు. తర్వాత అభ్యర్థులతో కూడా చంద్రబాబు మాట్లాడబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.